అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా నిండి ఉన్న, విశ్వవ్యాప్తంగా నిండి ఉన్న ఆ పరమాత్మ శక్తికి, పరిశుద్ధాత్మ శక్తికి, అల్లాకి నమస్కరించుకుంటూ మనము దేవుడు రహస్యాల గురించి తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క రహస్యాలు. దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత 4 భాగాలుగా అయిన తర్వాత పరమాత్మ, ప్రకృతి, ఆత్మ కలిసి సృష్టిని ప్రారంభించిన తర్వాత జీవుడిని ఆత్మ సృష్టించిన తర్వాత జీవుడు ఏం చెయ్యాలి, జీవుడు పని ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. జీవుడు పని ఏంటి అంటే నా గురించి తెలుసుకో అని చెప్పాడు. జీవుడిని ఏం చేయాలి అంటే, నువ్వు నా గురించి తెలుసుకోవటం నిమిత్తమే నిన్ను సృష్టించాను అని దేవుడు 3 దైవ గ్రంథముల్లోనూ స్పష్టంగా తెలియజేశారు. కర్మ వలన కార్యములు అని, కర్మ వలన కార్యములు అని, ఇష్టము వలన జ్ఞానము అని తెలియజేశారు. కర్మ వలన పనులు జరుగుతాయి, నీ ఇష్టము వలన నా జ్ఞానము తెలుస్తుంది అని ఇక్కడ స్పష్టంగా తెలియచేశారు. మనం ఏం చేస్తున్నాము? మన ఇష్టాన్నంతా ప్రపంచ కార్యముల మీద పెట్టి ఆ దేవుడిని తెలుసుకునే పనిని మనము దాదాపుగా మరిచిపోయాము. ఏదో మాట వరుసకి దేవుడు అంత దేవుడే చూసుకుంటాడు అని అంటామే కానీ దేవుని మీద మనం ఆధారపడి లేము. మనుషులందరూ అలాగే ఉన్నారు. దేవుని మీద అదేంటి, మేము గుళ్ళకి వెళ్తున్నాం, చర్చిలకు వెళ్తున్నాం, మసీదులకు వెళ్తున్నాము, అల్లాని ప్రార్థిస్తున్నాము, చర్చికి వెళ్ళి యెహోవాని ప్రార్థిస్తున్నాము, గుడులకు వెళ్ళి పూజలు, అభిషేకాలు, వ్రతాలు, యజ్ఞ యాగాదులు చేస్తున్నాము, మరి దేవుని మార్గంలో లేరు అంటారేంటి అంటే, మనం ఆయన చెప్పింది ఆచరించటం లేదు. అందరూ ఆయన చెప్పింది ఆచరించటం లేదు. ఆహారము అన్వేషించటంలోనే జీవనోపాధికై మనము పొద్దున నిద్ర లేచింది మొదలు ఆరాట పడుతున్నాము, హడావుడి పడుతున్నాము. కానీ దేవుని విధానంలో ఎంతమంది ఉంటున్నాము? దేవుని విధానంలో దాదాపుకు 1,000,000 మాత్రమే కొంత తన బుద్ధి విచక్షణని ఉపయోగించి ఆలోచించగలుగుతున్నాడు. తన శ్రద్ధని అక్కడ పెట్టి దేవుని విషయాలేంటి, దేవుని రహస్యాలు ఏంటి అని ఆలోచించగలుగుతున్నాడు. 1,000,000 మాత్రమే అని ఆయనే చెప్పాడు 3 దైవ గ్రంథాల్లోనూ. అలాగే దైవ గ్రంథాల్లో ఉన్న జ్ఞానము ఎలా తెలుసుకోవాలి అంటే, మనందరము దైవ గ్రంథాలని మానవుడికి ప్రసాదించాడు దేవుడు. అవి చదవకుండా, అవి తెలుసుకోకుండా మనందరము మనుషులు చెప్పింది వింటున్నాము, మనుషులు చెప్పింది ఆచరిస్తున్నాము. దైవ మార్గంలో లేము, మనం మతము అనే మార్గంలోనే ఉన్నాము. మనుషులు ఏం బోధిస్తున్నారు? మనుషుల్ని 4 రకాలుగా పుట్టించాడు దేవుడే, 4 వర్ణాలుగా పుట్టించాడు అని చెప్పారు. ఆ చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్ముతున్నాము. దేవుడు ఏం చెప్పాడు అని మనము మన దైవ గ్రంథాల్లో, మత గ్రంథాల్లో కాదండి, దైవ గ్రంథాల్లో, మనకి దైవ గ్రంథానికి మధ్యలో ఏ మధ్యవర్తి లేకుండా ఉండాలి అని ఖురాన్లో చెప్పారు. అలాగే మనకి దైవ గ్రంథానికి హిందువులైతే భగవద్గీత, క్రైస్తవులైతే బైబిలు, ముస్లింలైతే ఖురాను. మధ్యవర్తి ఎవరూ లేకుండా మనకి ప్రసాదించిన దైవ గ్రంథాల్లో ఏముంది అని పరిశీలించి పరిశోధించండి. మనుషులు చెప్పింది ఎప్పటికీ వినొద్దండి. దైవ గ్రంథాలకి మధ్యలో మనకి ఎవరూ ఉండకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 4 వర్ణాలుగా సృష్టించాడు అనే చెప్పే పెద్దల మాటని కొంచెం పక్కగా పెట్టి వినాలి. పెద్దల మాటలు వినాలి, కొంచెం పక్కగా పెట్టి ఎక్కడ చెప్పాడు 4 వర్ణాలు అంటే 4 గుణాలు అని భగవద్గీతలోనే బోధించారు. 4
గుణాలు అని, 4 వర్ణాలు 4 మతాలు అని ఎక్కడా బోధించలేదు. మానవులు అర్థము చేసుకోవటంలోనే దేవుని వాక్యాలని పొరపాటు పడ్డారు. దేవుడు ఎప్పుడు మతాల్ని కులాల్ని సృష్టించలేదు. కాబట్టి 4 మతాలు కాదు, 4 గుణాల్లో ఉన్నారు మానవులు అని అక్కడ బోధించింది తప్పుగా అర్థం చేసుకొని మనకు బోధిస్తున్నారు. మనం విచక్షణ బుద్ధితో ఆలోచించుకోవాలి, అనుసరించాలి. అందరూ అందుకోసము దైవ గ్రంథాలనే అనుసరిద్దాం. ఇక్కడ దైవ గ్రంథాలని దేవుడు విభజించి ఇది మీకు ఇది మీకు ఇది మీకు అని ఏమన్నా విభజించి ఇచ్చాడా అంటే అది లేదు. ఏ మానవులకి ఇది మీదే అని చెప్పలేదు, బోధించలేదు. మరి ఎందుకండి మతాలుగా విడిపోయాము అంటే, కృష్ణుడు వచ్చి భగవద్గీతని బోధించినప్పుడు కొంతమందిని అటు ఫాలో అయ్యారు, అది విన్నారు. తర్వాత క్రీస్తు వచ్చి బోధించిన బైబిల్ని కొంతమంది ఫాలో అయ్యారు. అలాగే మహమ్మద్ ప్రవక్త గారికి జిబ్రాయిల్ గారు చెప్పిన ఏదైతే బోధ ఉందో అది ఖురాన్గా రూపాంతరం చెందింది. దానిని కొంతమంది ఫాలో అయ్యారు, దాన్ని అనుసరించారు. అలా ఈ ముగ్గురిని అనుసరించటం వల్ల 3 మతాలుగా రూపాంతరం చెందింది తప్ప దేవుడు ఇది హిందువులకి భగవద్గీత, క్రైస్తవులకి బైబిలు, ముస్లింలకి ఖురాన్ అని ఎక్కడ ఏ గ్రంథంలోనూ చెప్పబడలేదు. అందుకోసం మనం అది గ్రహించి మతము అనే భేదము లేకుండా పదము అనే బాటలో మనందరము నడుచుకోవాలని కొంత బుద్ధి యోచన ద్వారా మనం యోచించగలిగితే మనకి దైవ గ్రంథంలోని నిజానిజాలు తెలుస్తాయి. మనమే పరిశీలిద్దాం, మనకి ఎవరూ మధ్యలో వద్దు. దేవుడే స్వయంగా భగవంతుడిగా మనకి భూమి మీద అవతరించి ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకొని మనకి దైవ గ్రంథాల్లోని దైవం యొక్క రహస్యాల్ని బోధించి తెలియజేశారు. ఇక్కడ దేవుడే స్థూల వాక్యములు సూక్ష్మ వాక్యముల్ని చెప్పారు దైవ గ్రంథముల్లో. ఎందుకండి అని అనొచ్చు. ఇక్కడ కొన్ని సూక్ష్మ వాక్యాలు స్థూల వాక్యాలు చాలా తక్కువగా ఉన్నాయి దైవ గ్రంథంలో, సూక్ష్మ వాక్యములే ఉన్నాయి. ఎందుకు అంటే నా మీద ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి మాత్రమే సూక్ష్మ విషయాలను అర్థము కాగలవు, నా మీద శ్రద్ధ ఉన్న వారికి మాత్రమే నా జ్ఞానం అర్థమవుతుంది అనే కండిషన్ కూడా పెట్టారు. అర్థమయ్యేటట్లే చెప్పొచ్చు కదా దేవుడు, ఇలా ఎందుకు సూక్ష్మ వాక్యాలు చెప్పటము దాచిపెట్టడము అని మన అందరికీ సందేహాలు ఉన్నాయి. అందరూ అంటారు ఒకేసారి అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదా అని. కానీ దేవుడి మీద శ్రద్ధ ఉంటేనే దేవుడి జ్ఞానం అర్థమవుతుంది. దేవుడి మీద ఇష్టము ఉంటేనే దైవ గ్రంథాలని ఎవరైనా చదవగలరు, తెలుసుకోగలరు. అందరూ మనుషుల మాట వినకుండా దైవ గ్రంథాల్లో ఏముంది అని తెలుసుకునే ధ్యాస, ఇష్టము కలిగి ఉండాలి ఇప్పటి నుంచైనా అని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం.